హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పోస్టల్ జీడిఎస్ రెండో జాబితా ఫలితాలు ఎప్పుడో తెలుసా సో అని క్లియర్గా మ్యాటర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో దీనికి ఫలితాల వెల్లడికి తపాలా శాఖ కసరత్తు అని కూడా మెన్షన్ చేశారు. అంటే వాళ్ళు ఇమీడియట్గా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడానికి అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అది ఎప్పుడు వస్తుంది అండ్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకవేళ లిస్ట్లో నేమ్ ఉన్నట్లయితే ఏమేమి సర్టిఫికేట్స్ మీరు వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి, ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వెంటనే ఈ వీడియో చూడండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ కోసమో. అలాంటి వాళ్ళకి సో నేను ఒక ఇంపార్టెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇది అఫీషియల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ సైట్లోనే వస్తుంది. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మన ఛానల్ యొక్క వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో వెంటనే తెలియచేయండి అక్క మాకు సెకండ్ లిస్ట్ వస్తే తెలియచేయండి, సెకండ్ లిస్ట్ వస్తే తెలియచేయండి అని చెప్తే నేను సెకండ్ లిస్ట్ రావడంతోటే వీడియో చేసి ఆ వీడియో లింక్ని అయితే పెడతాను ఫ్రెండ్స్. మీకు వెంటనే చూసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా జెన్యున్గా అప్డేటెడ్గా ఉన్నాయి. చాలా వాటిలో అయితే జాబ్ మేళాలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఉపాధి ఆఫీస్ ద్వారా. సో చాలా జాబ్ మేళాలకి ఎలా రిజిస్టర్ చేసుకుని వెళ్ళాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చాలా వాటిలో పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పోస్టల్ జీడిఎస్ ఫలితాలు వచ్చినప్పుడు చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ లిస్ట్ 2, 3 ఎప్పుడు వస్తాయి అనేసి. అలాగే అతి త్వరలో పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అప్పుడు కూడా పెట్టాను ఫ్రెండ్స్. సో అప్పుడు కూడా వెంటనే వితిన్ 2 డేస్లోనే రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు పోస్టల్ జీడిఎస్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 1355 వేకెన్సీస్కి, తెలంగాణలోని 981 వేకెన్సీస్కి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు పోస్టల్ జీడిఎస్ ద్వారా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను, ఏపీలో 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లిస్ట్లో ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం 90.25% మార్క్స్ ఉంటేనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. బట్ తెలంగాణలో 95 నుంచి 100% మధ్యలో ఉన్న మార్కులకి చాలామందికి అయితే వచ్చింది. సో పీడబ్ల్యూబీడీసీ కేటగిరీ వాళ్ళకైతే 94% ఉంటే ఛాన్స్ అయితే ఇచ్చారు. బట్ ఆంధ్రాలో అయితే ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 100కి 100% మార్క్స్ వస్తేనే మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అని చెప్పాను ఆల్రెడీ. అలాగే జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాయిన్ అవ్వరో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళందరినీ తీసుకొచ్చి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. సో ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి సెప్టెంబర్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కానీ తెలియదు కదా ఫ్రెండ్స్ మనం ఎవరు జాయిన్ అవుతారు ఎవరు జాయిన్ అవ్వరు అని చెప్పేసి. ఇంకా వితిన్ 3-4 డేస్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళు అయిపోతాయి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయిపోయిన నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 2nd వీక్ ఆర్ సెప్టెంబర్ 3rd వీక్లో మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది 100%. సో ఎందుకంటే ఇదివరకు టైంలో కూడా సో అలాగే వచ్చినాయి ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్లు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మొదటి లిస్టు సెప్టెంబర్ 1వ వారంలో విడుదల కాగా వెరిఫికేషన్ గడువు సెప్టెంబర్ 3వ వారం, రెండో లిస్టు సెప్టెంబర్ నెలాఖరుకు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే సెకండ్ థర్డ్లో అయితే మోస్ట్లీ ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది రెండో లిస్టు సెప్టెంబర్ 3 లేదా సెప్టెంబర్ 4వ వారంలో వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. ఏమైనా అనివార్య కార్యాలంటే లేట్ అవ్వచ్చు. బట్ 100% షూర్గా అయితే వచ్చేసి మీకు సెప్టెంబర్ మంత్లోనే రిలీజ్ అవుతుంది సెకండ్ మెరిట్ లిస్టు. అకార్డింగ్ టు ప్రీవియస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ప్రీవియస్గా కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వితిన్ 2 వీక్స్లోనే పెట్టేశారు సెకండ్ మెరిట్ లిస్టు. ఆ విధంగా సెకండ్ మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ టైంలో సో ఎవరైతే జాయిన్ అవ్వరో అక్కడ వితిన్ ఒక 1 or 2 వీక్స్ టైం తీసేసుకొని థర్డ్ మెరిట్ లిస్ట్ పెడతారు. థర్డ్ మెరిట్ లిస్ట్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఒక 1 వీక్ 2 వీక్ టైమ్స్లో ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. బట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగితేనే తెలుస్తుంది సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు జరుగుతుంది, థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి. సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ ఉంటాయో వాళ్ళు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళాలి. పుట్టిన ధృవీకరణ అంటే బర్త్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్ అండ్ అలాగే
మీ ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, సో అది దివ్యాంగులైతే దివ్యాంగుల ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికేట్ ఇవైతే తీసుకుని అయితే వెళ్ళాలి వెరిఫికేషన్ టైంకి. అన్నీ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫామ్ చేస్తారు, లేదా మీకు మెయిల్ వస్తుంది, లేదా మీ మొబైల్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో మీకు వెంటనే తెలియాలి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ పోస్టుల గురించి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.